నమస్తే మేడం. నమస్తే మీ పేరండి? అనిత. ఏం చేస్తారమ్మా? మేము ఇంటికన్నా ఉంటాం, కూలి పని చేసుకుంటాం. కూలి పని ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కాంగ్రెస్ హయాంలో మీకు ఏమనిపించింది? ఇంకా మాకు సహకారం ఇంకేమీ బస్సు సౌకర్యం ఒకటికి వచ్చింది అంతే. బస్సు ఒకటి అందుబాటులో ఉంది. అందుబాటులో ఉంది. మరి గ్యాస్ 500 రూపాయలకి వస్తుందా? 500 కంటే 900 తీసుకుంటుండు. 300 చిల్లర అకౌంట్లో పడుతుంది. అకౌంట్లో పడుతుంది. కంపల్సరీ పడుతుంది. మరి కరెంటు బిల్ ఉచిత జరుగుతుందా? జరుగుతుంది సార్. ఇంకా ఏం కావాలంటారు ముందుగా? ఇక కావాలంటే ఆయన ఒప్పుకునే అన్ని మాకు చేయాలి కదా సార్. ప్రతి నెల మహిళలకు 2250 రూపాయలు ఇస్తా అన్నారు, అవి కూడా కావాలి. అవి కూడా కావాలి. మళ్ళీ మేము కూడా పింఛన్ ఇస్తాడు, అవి కూడా చేయలేదు. మరి అవి కూడా ఆయన అన్నీ చేస్తే కూడా మాకు కూడా జర అంకోలంగా ఉంటుంది. పాపలను పట్టుకొని మేము కూడా ఇంటికి ఉంటాము. మాకు కూడా దేనికని వెళ్తాయి కదా సార్. అవి కూడా అది మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా మహిళలకు పెద్ద పీఠం వేస్తుంది. ఇప్పుడు కూడా మనసు పెట్టుకొని మహిళలకు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము. మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది 9 సంవత్సరాలు? ఇక కేసీఆర్ అంటే ఇక చేసిన వాళ్ళకి చేసిండు, చేయని వాళ్ళకి చేయలేడు. ఇక అందుకు మేము ఎంత పోరాడినా కానీ మాకు ఏం ఫలితం లేకుండే. అది భూములు ఉన్న వాళ్ళకే వర్తించింది, అది చేసుకున్నారు. మాకు కుంట భూమి ఉన్నా కానీ మాకు వచ్చినాయి ఏంది 500 600 కాడికి వచ్చినాయి, తీసుకుందాం అంతవరకే కదా. ఇక మాకు భూమి నెలకి ఏం చేయలేడు సార్ మాకైతే. అంటే కేసీఆర్ గారు ఆల్రెడీ అప్పుల పాలు చేసిరు, ఇప్పుడు ఆ అప్పులు తీరడానికి నేను ప్రయత్నిస్తున్నా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇక వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్న న్యాయమే సార్ అది. మాకు పేదవాళ్ళకైతే ఏం న్యాయం జరగలేదు, అప్పుడు జరగలేదు. ఇప్పుడు కూడా ఈయన ఒక్కడు బస్సు సౌకర్యం చేసిండు, గ్యాస్ 500కు నడిపిస్తాను, నడిపిస్తాం అంతే సార్. ఇంకా చేసేటి చేస్తా అంటుండు, అవి చేస్తే మాకు అంతే సార్. ఏమి ఇస్తారు సార్? వాళ్ళ భూమి లేదు, బుట్ట లేదు, ఏం లేదు. చెప్పండి. భూమి లేదు, ఏం లేదు, ఇల్లు లేదు. మరి మాకేమి ఇస్తుండొచ్చు? మాకైతే ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ భూములు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అంటున్నారు కదా. మరి కట్టిమని మళ్ళీ మాకు ఇల్లు జాగా ఉన్నది, కట్టిమని. ఇల్లు జాగుందా? ఉంది. మరి దరఖాస్తు పెట్టిరా? నేను పెట్టలేదు సార్. పెట్టకుండా ఎట్లమ్మా? పెట్టాలి కంపల్సరీ దరఖాస్తు అన్నప్పుడు. పెట్టిస్తా. మాకు హెల్ప్ చేయాలి సార్. మాకేం లేదు. 3 పిల్లలు ఉన్నారు, ఏం లేదు మాకు. భూమి లేదు, ఏమి లేదు మా దగ్గర. మేము రెక్కల మీద బతుకుతున్నాం సార్. పెన్షన్ వస్తుంది ఎవరికైనా ఇంట్లో? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 2000 వస్తున్నది. 4000 చేశాను అంటారు వచ్చే నెల నుంచి. మరి 4000 ఇస్తాడు, అప్పుడు మాట ఇచ్చిండు, మరి ఇయ్యలేడు. మరి ఇప్పుడు ఇస్తాడా ఇయ్యడా తెలియదు. అదొకటి వేచి చూస్తారంటావా? 4000 కోసం 4000 కోసం వేచి చూస్తారంటావా? ఎదురు చూడరా మరి. మరి అట్లనే ఇప్పుడు ఇక్కడ చేవెళ్ళి ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు ఎప్పుడైనా జనసంధానంలోకి వచ్చి వాళ్ళ బాధలు తెలుసుకొని ఈ పరిశీలన చేసే ఇటువంటి ఏమన్నా ఉన్నాయంటారు? ఏం రాలే 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 మళ్ళా రాలే సారు. రాలేడు. మాకు భూములు లేని వాళ్ళకి జర హెల్ప్ చేయమని అంతే. ఏంటంటే స్వప్న. ఏం చేస్తుంటారు? టైలరింగ్. ఎలా ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే 1 సంవత్సరం గడిచిపోయింది రేవంత్ రెడ్డి గారి పాలన, ఏం చెప్తారు దాని గురించి? ఏం బాగాలేదనే చెప్తాం మేమైతే. అంటే ఏ విధంగా? అంటే ఆయన చేసే పనులు ఇచ్చేసి వేరే వేరే పనులన్నీ చేస్తారు కదా. అంటే దేశానికి ఉపయోగపడే పనులు చేయాలి, అంతేగాని వేస్ట్ పనులు చేయకూడదు. అంతే 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 ఇంకా. అయితే ఇక్కడ ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు ఈ ఏడాది పాలనలో? ఏం జరగలేదు ఇక్కడ సైడ్ అయితే, ఏం జరగలేదు ఇంకా. బాలే. అంకుల్ ఏం చేస్తుంటారు? సెంట్రింగ్ పని చేస్తారు. సెంట్రింగ్ పని చేస్తుంటారా? ఇప్పుడు పోయినసారి కేసీఆర్ పాలన ఎలా ఉంటుండే? పర్లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాజయ్య. ఏం చేస్తుంటారు సార్? మాకు వ్యవసాయం. వ్యవసాయమే. వ్యవసాయం ఎలా ఉందంటారు మరి? ఈ వ్యవసాయం ఇప్పుడైతే ఇక వర్షాకాలము కిందకి నడుస్తుంది, అట్లా మామూలుగా పెద్దగా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా చెప్పిన విషయాలన్నీ రైతులకు జరుగుతున్నాయంటారా? ఇచ్చిన హామీలు కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. ఇంకా రైతు బంధు అనేది ఇంకా రాలేదు. వస్తుంది అంటున్నాడు, ఈ జనవరిలో ఇప్పుడు వేస్తా అంటున్నాడు. మరి రుణమాఫీ ఏమైనా జరిగిందా మీకు? నేను రుణం తీసుకోలేదు. రుణమాఫీ అయితే నేను తీసుకోలేదు. ఇంత మునుపు కట్టి మేము బెజారు పడి బంద్ చేసుకున్నాం కదా, తీసుకోలేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ ఎంత జరిగిందంటారా మీ ఊర్లో చాలా మందికి? మరి జరిగింది, కొంతమందికి జరిగింది.
2,00,000 ఏదో మాఫ్ చేసిండు కదా. మా దగ్గర తక్కువ తీసుకుంటారు సార్. మా దగ్గర ఎందుకంటే పొలాలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి, తక్కువ తీసుకుంటారు. రైతు భరోసా కూడా ఈ నెల నుంచి చేస్తా అని మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఈ నెల నుంచి చేస్తా అని మాట ఇచ్చాడు. రైతు భరోసా చేస్తాను, ఏదైతే అన్నాడో ఆ మాట తప్పకుండా వేస్తా అని చెప్పాడు. ముఖ్యంగా ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో ఇక్కడున్న రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు అందరిని చూసుకుంటే? ఇప్పుడు పరిస్థితులు ఏరియాని బట్టి సార్, మండలం బట్టి ఇక ఒక్కొక్క మండలం ఒక్కొక్క రకం. ఇక్కడ మా మండల్లో అయితే ఇక పత్తులు, మొక్కజొన్నలు, వడ్లు ఇవి పండించుకుంటున్నాం. ఇక్కడ ప్రధాన విషయం మాట్లాడుకుంటే వడ్ల మార్కెట్ లేదని విన్నాం. వడ్ల మార్కెట్ లేదు ఇక్కడ, రైస్ మిల్ ఉన్నది. మా మండలం అయితే రైస్ మిల్ ఒకటి ఉన్నది, తొవ్వలే ఉన్నది. ఇంకా వేరే అయితే లేదు. రైస్ ఈ మార్కెట్ లేదు మా దగ్గర. మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది గత 9 సంవత్సరాల్లో? ఈ కేసీఆర్ గారి పాలన అయితే ఇక వాళ్ళు జాగ్రత్త లేక చేసుకోరు వాళ్ళు. ఇక అది వాళ్ళు ఇష్టమైన చేసేది వాళ్ళు. వాళ్ళ మాటనే నడవాలి, ఇంకొని మాట నడవద్దు. వాళ్ళు ఏదో రాజ్యం ఇంకో ఏది లేకుండా నడిచింది. ఇప్పుడు ఏది హైడ్రా తీసుకొచ్చాడు కదా, హైడ్రా తీసుకంలో కొంచెం భూములు అనేది కొంచెం తగ్గలేదు, అట్లాగే ఆగినాయి. అందులో ఇంకేం లేదు, ఏం లేదు ఇక అంత బాగానే ఉన్నది ఇప్పటికైతే. ఈ హైడ్రా విషయంలో మన తెలంగాణకు వచ్చే ఇది డబ్బులు ఏమైనా తగ్గిందంటారు? అంటే ఆర్థిక వ్యవస్థ కూడా ఏమన్నా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా డల్ ఉందని మొత్తం రియల్ ఎస్టేట్లు అందరూ వాపోస్తున్నారు. రియల్ ఎస్టేట్ మటుకు ఆగింది, అది కంపల్సరీ ఆగింది. ఎట్లంటే గవర్నమెంట్ వచ్చిన నుంచి ఇది హైడ్రా అయితే ఏదో తీసిండో మొన్న ఈ కొన్ని చిలుకూరు ఇక్కడ కొన్ని కూలగొట్టారు కదా, దాని దిక్కెళ్ళి కొంచెం పబ్లిక్ కూడా ఇంకా ముందు అయ్యి ఆగిపోయారు, భయపడ్డారు కదా. వాళ్ళకి తెలియదు కదా, వచ్చి ఇక ప్లాట్ ఉందంటే కొన్నారు, కొని కట్టుకున్నారు. ఇక దానికి గవర్నమెంట్ది ఇది పట్టా అనేది తెలియదు వాళ్ళకు. అది థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. హలో, మీ పేరు సార్? నా పేరు వసంత్ కిష్టప్ప. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ టీచర్ సార్. ఇక రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ విషయం చెప్పాలంటే చాలా సంతోషము. ఎందుకంటే ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఇప్పుడు చాలా ప్రజలు నచ్చుతున్నారు. ఎందుకంటే మాకు మా పెన్షను, మా శాలరీస్ 10వ తారీఖు 15వ తారీఖు పడుతుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజే మాకు జీతాలు వస్తాయి, మా పెన్షన్ వస్తుంది, మరి మంచి రైతు బంధు వస్తుంది. ఇప్పుడు మరి బస్సులో ఫ్రీగా లేడీస్కు మంచి పని చేసిండు. తర్వాత రుణమాఫీ, మెయిన్ రుణమాఫీ మంచిగా చేసిండు. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన చాలా మంచిగా ఉన్నది. ఇంకా ముందు మంచిగా చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీకు పొలం ఉందా సార్? అంటే రైతేనా మీరు కూడా? నా పొలము మా తమ్మునికి ఇచ్చిన, నేను నా పొలం తాండూరు నాది, మా తమ్మునికి ఇచ్చేసిన, దారదత్తం చేసేసిన. తాండూరులో ఎలా ఉంది సార్ రాజకీయం చూసుకుంటే? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. తాండూరులో అందరూ రేవంత్ రెడ్డికే ఉన్నారు. ఆయన పరిపాలన మంచిగా ఉన్నది. ఎందుకంటే మన కేసీఆర్ పాలన ఎట్లున్నట్టే కుటుంబ పాలన. అది కుటుంబ పాలన అందరికీ తెలుసు. ఇప్పుడు అందరూ టీవీలలో వస్తుండ్రు, హరీశ్వరరావు వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కవిత వస్తుంది. ఎప్పుడు ఏది పరిపాలనను విమర్శించడం తప్ప ఇట్లా చేయాలి గిట్లా చేయాలని సూచన ఇవ్వకుండా వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ పోతున్నారు. అది మంచి పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాను అంతే. గతంలో తాండూరులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు, ఆయన పాలన ఎలా ఉంటుండే? ఇక రోహిత్ రెడ్డి మంచి వ్యక్తి, మంచిగా పరిపాలన చేసిండు. కానీ పార్టీ ఫిరాయించిండు కదా ఆయన, మరి తప్పు కదా. ఒక పార్టీకి వెళ్ళి గెలిచినాక ఆ పార్టీని ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలు ఏది ఉన్నా ఒక పార్టీ మీద మనం డిపెండ్ అయి ఉండాలి. అది మా కోరిక అంతే. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? రాధిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నాకు వెహికల్ ఉంది. నాకు వెహికల్ నడుపుతూ డ్రైవర్ అండి మీరు? ఓన్ వెహికల్ ఉంది. మొత్తం తెలంగాణ మొత్తం తిరుగుతుంటారా? మ్యాక్సిమం. ఇక జనాలు ఏమంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏం ఆశలు పెట్టుకున్నారు, ఇంకా టైం ఉంది కదా, 4 years చూద్దాంలే అన్నట్లు ఉన్నారు. ఈ ఏడాది పాలన గురించి చెప్పుకోవాలంటే మీరేం చెప్తుంటారు? ఏం చెప్పు, వాళ్ళు ఇస్తా అన్న హామీలు మినిమం 90% అన్న అమలు చేసి జనాల్లో నమ్మకం కుదురుతుంది. ఇప్పుడు అప్పుడు చేస్తున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి మాటలు చెప్తే
జనాలు నమ్మే స్థితిలో లేరు మళ్ళీ. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు కూడా ఏవైతే ఉన్నాయో అవి జనాలకు మంచి చేకూరుతాయని మీరు భావిస్తున్నారా? నా లెక్కల్లో నాకు తెలిసిన కాడికైతే అది అరుగుడు ఎవరో వాళ్ళకి ఇవ్వాల్సిందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఇవ్వద్దు. ఎందుకంటే రాష్ట్రం అప్పులపాలు అవుతుంది. కష్టపడే తత్వం అనేది మనిషికి తగ్గుతుంది. ఏంటినా ఉచిత పథకాల ద్వారా రాష్ట్రం ఇంకింత అప్పుల పాలవుతుందని మీరు భావిస్తున్నారా? 100% భావిస్తున్నాను నేను. ఎందుకంటే పొద్దున్న లేసే కష్టపడతాను. నాకు ఎలాంటి ఉచితం లేదు. వింటారా? నాకు ఒక ఇల్లు లేదు, లేదు. ఇంతవరకు ఎక్కడ అప్లై చేసినా ఇంతవరకు ఎలాంటి జవాబు లేదు. కాబట్టి నేను రెంట్ కట్టుకుంటున్నాను కష్టపడి. ప్రతి ఒక్కడికి అదే ఆలోచన ఉంటే రాష్ట్రం అనేది బాగుపడుతుంది. ఉచితాలకు అనేది నేను వ్యతిరేకం. ఉచితం గత 9 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలన చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? ఏం మాటలు కారడు ఏముందండి. అది ఎక్కడ డెవలప్ అయిందో ఎవరు డెవలప్ అయినరో నాకు తెలియదు. కానీ లేనిపోని ఉచితాలు అనేది ఇచ్చి జనాలను మభ్య పెట్టడం అనేది తప్పు. ఇవ్వడం కూడా తప్పే నా లెక్కలు. అంటే కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు, రైతు రుణమాఫీ చేశారు. ఇలా రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? మినిమం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న 100 ఎకరాల ఉన్నోనికి ఇస్తాడు, వ్యవసాయం చేయనోనికి ఇస్తాడు. అది రాష్ట్రానికి అప్పుల పాలు అయింది అనేది నాకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు దీని మీద గట్టి నిర్ణయం తీసుకున్నారంటారా? మరి ఈ నిర్ణయానికి ఓకే, నేను ఒప్పుకుంటాను. అంతే. చిన్నగా సార్ ఇప్పుడు మామూలు చిన్న రైతు ఉన్నాడే ఇవ్వండి, పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. పెన్షన్లు కూడా ఎవరికి ఇవ్వాలి, అర్హులు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ పొందుకుంటూ కూడా పెన్షన్ తీసుకునేటోళ్ళు ఉన్నారు. ఇంట్లో ఇప్పుడు వ్యవసాయం ఉంది, చిన్నోడు ఉన్నడానికి ఇవ్వండి, పెద్దోడు ఉండడానికి అవసరం లేదు. ఇక రెండోది ఏంటంటే మీ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్షన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ కొడుకులు మంచి స్థితిమంతులుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమి లేని వాళ్ళకి ఇవ్వాలి, ఎక్కువ రెట్టింపు ఇవ్వండి. నేను దానికి అగెనిస్ట్. ఉన్న అర్హుడు ఎవరైతే ఉన్నారో అర్హునికి ఇవ్వాలి తప్ప అందరికి ఇచ్చి వేస్ట్. అంతే సోమరిపో తయారైంది. ఇప్పుడు చూడండి, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ అటు నుండి వచ్చి మన కాడ పనిచేస్తారు. మన వాళ్ళు మన కాడ చేయరు. అదే పోయి మనం అడిగినాం అనుకోండి, 1000 ఇస్తావా, 2000 ఇస్తావా అంటే ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి కదా కరెంట్, ఇవన్నీ అవి ఇవ్వద్దు అంటున్నాను నేను. డబ్బులు పథకాలను ఆపేయాలంటున్నాను. అంతే, ఆపేయాలి 100%. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? మనోహర్. ఏం చేస్తుంటారు సార్? ఖాళీగానే ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలన ఒక ఏడాదిగా గడుస్తుంది. ఎలా ఉందంటారు? నాకేం నచ్చలేదు అండి. అంటే ఏ విధంగా? అంటే అన్ని రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, ల్యాండ్స్ రేట్స్ అన్నీ పడిపోయినాయి, జాబ్స్ లేవు, నోటిఫికేషన్ అన్నారు అవి లేవు, ఏది లేదు. అంతే, ఏం లేదు. ప్రజెంట్ అయితే ఇంకా 1 year అవుతుంది కదా, నెక్స్ట్ చూడాలి ఏం జరుగుతుందో అనేది. ఇప్పటివరకు అయితే మాకేం నచ్చలేదు. పొలం ఏమైనా ఉందంటారా సార్? పొలం ఉందా? మాకు ఉంది పొలం. అయితే రైతు బిడ్డ అంటారు మీరు. ఒకప్పుడు రేట్ ఇక్కడ 10-15 crores వరకు ఉంటుండే, ఇప్పుడైతే ఒక 5-6 crores వరకు వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్ అయిపోయింది మొత్తం. జనాలు గిటంగా జాబ్స్ లేక, అవైలబుల్ లేక, ఇంకా కంపెనీస్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఏ టాపిక్ అయితే ఏం లేదు. రైతు రుణమాఫీ ఏమైనా జరిగిందండి మీకు ఇప్పటివరకు? ఏం జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా జరగలేదు. అలా జరిగింది, అప్పుడు జరిగిందా? జరిగింది. ఇప్పుడు ఎందుకని జరగలేదు? మీకు 2 లక్షల లోపు ఉందా, 2 లక్షల పైగా ఉందా? 2 లక్షల పైనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చేస్తున్నవిగా చేయలేదు. అప్పట్లో సీఎం రిజల్ట్ రాకముందు గిటంగా గెలిచిన తర్వాత డిసెంబర్లో నెక్స్ట్ వీకే రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అది ఇప్పటివరకు లేదు, ఏం లేదు. వాస్తవానికి మా విలేజ్లో మేముగా ఫార్మర్సే, చాలా ఇబ్బందిగా ఉంది వ్యవసాయ పరంగా. అయితే గవర్నమెంట్ తరఫున ఏ విధంగా యూజ్ అయినది లేదు మాకు. వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు బెటర్ అంటారా, లేకపోతే 9 సంవత్సరాలు ఇంతమంది చేసిన కేసీఆర్ గారు బెటర్ అంటారా? అంటే ఏడాది పాలనలో చూసుకుంటే కేసీఆర్ గారే బెటర్ అన్ని విధాలుగా. కంపెనీస్ తెచ్చారు, హైదరాబాద్ని డెవలప్ చేశారు, అండ్ జాబ్స్ అవైలబుల్గా చాలా ఉండే. ఇప్పుడు ల్యాండ్స్ రేట్స్ ఉండే, హైవేస్, రోడ్స్ అన్నీ బాగా చేశారు అప్పట్లో. ఇప్పుడు ఏ విధంగా కంపెనీస్ లేవు, రోడ్స్ బాగాలేదు, జాబ్స్ వేకెన్సీస్ ఇవ్వట్లేదు. అండ్ అప్పట్లో ఇప్పుడు ఇస్తున్న నోటిఫికేషన్స్గా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ వాటి పరంగా గట్టి ఏం లేవు అసలు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆల్రెడీ ఒకసారి గ్రూప్ 1 ఒకసారి పేపర్ లీకేజ్, రెండోసారి ఏమో గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. సో ఇలా 2 సార్లు విఫలమైంది కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 60,000 ఉద్యోగాలు వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్. దీని గురించి ఏమంటారు? అంటే లీక్ అవ్వడం అంటే కొంతమంది పొలిటికల్ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో, దాని పరంగా యాక్షన్ తీసుకుంటా అన్నారు వాళ్ళు.
కానీ తీసుకునే లేపు గవర్నమెంట్ అయితే చేంజ్ అయిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ గవర్నమెంట్ ఉండుంటే ఏమన్నా యాక్షన్ తీసుకునే వాళ్ళేమో చెప్పలేము కదా. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది కదా ఆల్రెడీ, దాని గురించి ఏం చెప్తారు? వచ్చాయి అంటే ఇంకా నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు కదా, జస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. వచ్చే వరకు అయితే నమ్మకం లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తుంటే. ఫస్ట్ వచ్చిన తర్వాత ఆ మాట మాట్లాడడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. మీ పేరు సార్? మా పేరు విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. ఎలా ఉంది సార్ ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకో? బిజినెస్ పరంగా అంటే మాది మన కాలేజ్ దగ్గర స్టేషనరీ ఉంటుంది కాబట్టి పర్లేదు, మంచిగానే ఉంటుంది. ఇంకా పిల్లలు ఎక్కువ తరచూ వస్తూ స్టేషనరీ బుక్స్ కానీ ఐటమ్స్ కానీ కొనుక్కొని వెళ్తానంటారు. కొనుక్కొని వెళ్తారు. అది ముందుగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం పాలన జరిగిపోయింది. ఈ పాలన గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ గురించి అంటే వాళ్ళు 6 హామీలు అని చెప్పేసి వాళ్ళు 2 ఒకరుడం కంప్లీట్ చేయలేరు కదా. అందులో వాళ్ళు ఏం చేశారు, 500 గ్యాస్ అని చెప్పి గ్యాస్ ఒకటి ఇస్తారు, ఫ్రీ బస్ ఒకటే ఇస్తారు, ఇంకా వేరే ఏం చేస్తారు? కానీ ఉచిత కరెంటు, ఉచిత విద్యుత్ చాలామందికి అందుతుందాం. ఎన్నో విద్య ముందు నుంచి కూడా ఉంది కదా, ఇప్పుడే కాదు కదా. కేసీఆరే పెట్టిండు ఉచిత విద్య, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు అప్పుడు. మళ్ళీ 24 hours కరెంట్ చేసిండు. మళ్ళీ చెరువులలో పూడిక తీపిచ్చిండు. ఇంకా చాలా చాలా స్కీమ్స్ చేసిండు కేసీఆర్ సార్ అప్పుడు. అవన్నీ ముందు చేసినాయి కదా, కొత్తగా ఇంకేం చేశారు వీళ్ళు? ఈ సింబల్స్ మార్చడం తప్ప, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం తప్ప ఇంకా వాళ్ళు గట్టిగా కొత్తగా ఏం చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డి ఎంతో గట్టిగా చేయాలని ఉన్నది, కానీ ఆయన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేయనియరు, సీనియర్స్ ఉన్న వాళ్ళు ఎవరు చేయనియరు. అంతే, దాంతో పోలిస్తే కేసీఆరే బెటర్. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 3 గ్యారెంటీలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు అందరికి అందుతున్నాయి అంటారా? ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా కరెంటు ఉచితం కానీ అలాగే గ్యాస్ 500గా అందరికి అందుతున్నాయి అంటారా? అంటే కొంతమందికి అందుతున్నాయి అవి. ఫ్రీ గ్యాస్ ఒకటి కొంతమందికి అందుతున్నది. ఈ ఫ్రీ బస్సు ఒకటి మాత్రమే అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు గ్యాస్ కానీ మళ్ళీ తక్కువ మందికే వర్తిస్తుంది. ఇప్పుడు ఈ గ్యాస్ పథకమైన అలాగే ఈ కరెంటు ఉచిత కరెంట్ అయినా కూడా రేషన్ కార్డు అప్లై చేయడం ద్వారా ఇలా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే జరుగుతుందని విన్నాం, అంతే కదా? అవును, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే జరుగుతుంది అన్నారు, కానీ రేషన్ కార్డు ఇంకా ఇవ్వలేరు. ఇంకా ఇవ్వాల్సిన ఇంకా 2 లక్షలు 3 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అవన్నీ ఇచ్చిన తర్వాత ఎవరికి అందుతుంది అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. కంప్లీట్ ఇవ్వలేరు కదా. ఇంకో విషయం ఏంటంటే బంగారు తెలంగాణ అని చెప్పారు, తెలంగాణ తల్లి బంగారం అంతా దోచుకోరు. ఇంకా అది బంగారు తెలంగాణ ఎట్లయితుందో వల్ల వాళ్ళకే తెలియాలి. ఆ తెలంగాణ తల్లి విగ్రహం ముందుగా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని పెట్టారో అది ముందుగా కేటీఆర్ పెట్టిన విగ్రహం, కేటీఆర్ ప్లానింగ్ అని విన్నాం. తర్వాత దాన్ని రూపుమాల్చి మళ్ళీ బంగారు తెలంగాణలో పెట్టి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేటీఆర్ పెట్టిన విగ్రహాన్ని తీసుకొచ్చారనే విషయం మీకు తెలుసా? తీసుకొస్తామని చెప్తాను కదా కేటీఆర్. కేటీఆర్ గారు వేరే ఉంది కదా, గోల్డ్ వేసుకొని బతుకమ్మ చేతిలో పెట్టుకొని. అంతకుముందు ఉన్నది వేరు, తర్వాత వచ్చిన తర్వాత ఫిక్స్ అయిపోయింది కదా అది. మొత్తం బంగారం అంతా తీసేసేసారు తెలంగాణ తల్లికి, అదొకటి కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకోటి టీఎస్ తీసేసి టీజీ చేంజ్ చేసారు. అంటే ఓన్లీ చేంజ్ చేయడం తప్ప, సింబల్స్ చేంజ్ చేయడం తప్ప మార్పు ఏమి పెద్దగా ఏం లేదు. ఇంకా అలా ఎందుకు చేసి ఉండొచ్చు అంటారు మరి మీరు? అంటే వాళ్ళ యొక్క పేరు ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ఉండాలని ఉద్దేశం తప్ప, ఆ తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే వాళ్ళకి ఏమొస్తుంది బెనిఫిట్? దానికి ఉట్టిగా ఒక 8 కోట్లు 10 కోట్లు ఖర్చు తప్ప వేరే ఏముండదు. అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి, ఆ విగ్రహానికి అని చెప్పేసి చేంజెస్ తప్ప వేరే ఏముండదు అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు భాస్కర్. చిలుకూరు బాలాజీ టెంపుల్ కాడ మనం కోకోనట్ షాప్ ఉంది, కొబ్బరికాయలు అమ్ముతాము. అయితే మన టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి మాకు ఇంట్రెస్ట్ అనమాట వీడియోలు చేయాలని. అయితే మనకు టిక్ టాక్ ఉన్నప్పుడు 31 మిలియన్ ఫాలోవర్ ఉండే. అయితే ఇప్పుడు ఆర్మీ జవాన్లను చంపినప్పటి నుంచి అప్పుడు టిక్ టాక్ తీసేసారు కదా, ఇప్పుడు మనం మోజులో చేస్తున్నాం అనమాట. గూగుల్ మెయిన్ మన నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాం ఇప్పటికైతే. అయితే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం. నా ఐడి వచ్చేసి పక్కా మాస్ 143. సపోజ్ నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? అయితే మాకు ఏంటంటే డైలీ మన అదే పని, మన ఈ సైడ్ ఉంటుంది కదా, మన 1 గంటల క్లోజ్ అయిపోతుంది గుడి. 1 గంట క్లోజ్ అయిపోగానే వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుంటాం అనమాట. అట్లా తీయంగా చాలామంది ఎక్కిరిచ్చారు అనమాట. నువ్వు అట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు, బట్టలు చింపుకున్నావు, అట్లా చింపుకున్నావు అని.
పాపులర్ కావాలంటే అన్ని రకాలు చేయాలి వీడియో. ఒక నటుడు అన్ని రకాల వీడియోలు చేయాలి. ఒకటే రకం చేస్తే ఒక్క వర్గానికే మనము ఓకే అయిపోతాం. ఇప్పుడు కొంతమంది నీకు నచ్చినట్టే విధంగా తీయాలంటే ఎవరు చేయలేరు. వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళు 10 రకాలుగా చేసుకుంటారు అనేది మీ థాట్. ఓకే. అయితే నేనేమంటున్నంటే ఒక వర్గానికి తొడలు కొట్టుకుంటారు. ఇప్పుడు నా కులం ఏం పెద్దది, నా కులం చిన్నదని. నాకు అలాంటివి ఉండయి. ఆల్మోస్ట్ ఉన్నది ఆల్ ఇన్ వన్ మొత్తం తీసేసాను నేను. ఐఎమ్ ఇండియన్. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అందరి అభిమానం పొందాలని నా వీడియోలు మీరు కావాలంటే చూడండి. పక్కా మాస్ 143 నా ఐడి, నా యూట్యూబ్ ఛానల్ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. సోషల్ మీడియాలో ఎన్నైనా కొట్టండి. ఆఖరి గూగుల్ కూడా కొట్టినా, గూగుల్ మెయిన్ అయ్యి. నీవుడు 100 కోట్లు ఉన్నా గూగుల్ మెయిన్ కావాలంటే కాలేవు. ఎందుకంటే గూగుల్ మెయిన్ అంటే చాలా పెద్దది, ప్రపంచంలో అదే నెంబర్ 1. మీకు తెలియదు ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవ్రీ పర్సన్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఒక్కటే వైజ్గా చేయొద్దు. ఎప్పుడైనా వీడియోలు చేయాలనుకుంటే అవతలకి నచ్చాలి. అదే కులం పిచ్చి లేదు, మతం పిచ్చి లేదు, మంచిగా వీడియోలు చేస్తుండ్రా భయ్య అని ఆడు చెప్పకముందే సబ్స్క్రైబర్ వచ్చేస్తాడు. వీడియో నచ్చిందంటే మనం చెప్పకముందే ఆడే సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. మొన్న నాది రీసెంట్గా ఒక 1 year బి అయితే లేదు, నాకు 4000 ఫాలోయింగ్ ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే మన మీద ఓపు పెట్టుకొని మన ఆత్మవిశ్వాసం బొడగొట్టుకోకుండా, మన ఆత్మాభిమానం దెబ్బతీయకుండా మంచి వీడియో తీస్తే చాలామంది పుష్ప అంటారు. ఇప్పుడు పుష్ప హైలైట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే కొంతమంది విమర్శించే వాళ్ళవి ఉంటారు. వాళ్ళ గురించి పక్కన పెట్టాలి. నువ్వేమనుకుంటున్నావు అది చేయాలి. నువ్వు ఆత్మవిశ్వాసం ఏముంది అది చేయాలి. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎవ్వరికి తలంచే అవసరమే లేదు. నేను చెప్పేది అది. ఓకేనా? ఇంకా మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తాను. అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన చాలామంది ఏం చేస్తారంటే మేము ఆ కులం, మేము ఈ కులం, మేము పులులం, మేము సింబాలం అని తొడగొడుతూ మీ కులపులు మీకే అయిపోతారు. ఇప్పుడు మీ కులం ఉంది, మీ కులం మీకే సపరేట్ చేసుకుంటారు, వాళ్ళే ఫాలో కొడతారు. మరి మిగతా కులపోళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం కదా. హిందూ ముస్లిం అందరం కలిసి వెళ్తున్నాము, క్రిస్టియన్ అందరం కలిసి వెళ్తున్నాము. అయితే ఇండియా డెమోక్రసీ ఇది పెద్దది, చాలా పెద్దది. ప్రపంచంలోనే నంబర్ 1 మనది. ఇప్పుడు చైనా ఎంటేసింది మనది. జనాభా లెక్కలలో కూడా చైనా ఎంటేసింది. అయితే మనం ఏం చేయాలంటే మనకు నచ్చినట్టు తీస్తే, అందరు నచ్చినట్టు తీస్తే ఒకరి మీద, ఒక కులం మీద మనం అబాండాలు వేయడం మంచిది కాదు. మనం నచ్చినట్టు మన మీద నమ్మకం ఉందనుకో ఎవ్వరు ఏం చేయలేరు. మనకు నచ్చినట్టు కంటెంట్గా తీయాలి.